నమస్కారం ఇది సంగతికి స్వాగతం. శాస్త్ర సాంకేతిక రంగంలో నిత్యం ఏదో ఒక మార్పు చోటు చేసుకుంటోంది. ఎందరో శాస్త్రవేత్తల పరిశోధనా ఫలాలు నేటి మానవాళి పురోభివృద్ధికి బాటలు వేశాయి. వారి కృషి మూలంగా ప్రపంచ కాలగమనమే మారిపోయింది. ఈ క్షణం మనం అనుభవిస్తున్న ఎన్నో రకాల టెక్నాలజీలు రేపు పాతవైపోవచ్చు. శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త నీరు ఎప్పుడూ నిత్యనూతనంగానే ఉంటుంది. నేటి తరం మొబైల్ విప్లవానికి దశాబ్దాల క్రితమే అంకురార్పణ జరిగిన ఎన్నో పరిణామాలు చెందుతూ అది ప్రస్తుత స్మార్ట్ యుగానికి దారితీసింది. ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్న మొబైల్ రంగం అప్పట్లో ఊహకు కూడా అందనిది. ఈ కోవలోని మరెన్నో భవిష్యత్ ఆవిష్కరణలు మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రముఖ టెక్ దిగ్గజం IBM రానున్న 5 ఏళ్లలో ఎలాంటి వినూత్న పోకడలు రానున్నాయో అంచనా వేసింది. అవేంటో ఓసారి చూద్దాం. రెండు 2022లో ప్రపంచం ఎలా ఉండబోతోంది? ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ప్రస్తుతం అద్వితీయంగా అనిపించింది రానున్న రోజుల్లో మరుగున పడిపోయే అవకాశముందా? డిజిటల్ మయంగా మారిన ప్రపంచం మరిన్ని మార్పులను చూడబోతుందా? ఇలాంటి ప్రశ్నలకు IBM కంపెనీ సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది. రానున్న 5 ఏళ్లలో టెక్నాలజీ ఎలాంటి కొత్త పుంతలు తొక్కబోతుందో అంచనా కట్టింది. ప్రధానంగా 5 ఆవిష్కరణలు మానవ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో కళ్లకు కట్టింది. IBM అంచనా వేసిన భవిష్యత్ ఆవిష్కరణల్లో ముందుగా చెప్పుకోవాల్సింది మనిషి మాటల విశ్లేషణ సామర్థ్యం. సాధారణంగా ఏ వ్యక్తినైనా మాటలను బట్టి అతని వ్యవహార శైలిని గుర్తించవచ్చు. అయితే కంప్యూటర్లలో రాబోతున్న అధునాతన టెక్నాలజీ వల్ల వ్యక్తి మాటలు, రాతను పరిశీలించి అతని మానసిక పరిస్థితినే కాకుండా శారీరక స్థితిగతులను కూడా అంచనా వేయవచ్చు. మానసిక స్థితిని అంచనా వేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధ వ్యాధులకు చికిత్స జరపవచ్చు. దీనికి సంబంధించి దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ యూనివర్సిటీ పరిశోధకులు ప్రత్యేకంగా యాప్ను తయారు చేశారు. ఈ యాప్ ద్వారా మనిషి మాట్లాడే తీరును విశ్లేషించి అతను మామూలు స్థితిలో ఉన్నాడా లేక మానసిక ఒత్తిడిలో ఉన్నాడా అన్నది నిక్కచ్చిగా తేల్చవచ్చు. దీనివల్ల వ్యాధిగ్రస్తులకు సరైన చికిత్స అందించడం సులభమవుతుందని వైద్యులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన కృత్రిమ మేధస్సు మరిన్ని ఆవిష్కరణలకు దారితీస్తోంది. మానవుడి కంటిచూపు తీక్షణత పెరగబోతోంది. చరవాణి పరిమాణంలో ఉండే సరికొత్త పరికరానికి శాస్త్రవేత్తలు తుదిమెరుగులు దిద్దుతున్నారు. రానున్న 5 ఏళ్లలో కార్యరూపం దాల్చనున్న ఈ అద్భుతం విమానాశ్రయాల్లో లగేజ్ స్కానర్ తరహాలో పనిచేయనుంది. ఈ పరికరం ద్వారా మైక్రో తరంగాలు, మిల్లీమీటర్ తరంగాలు, ఇన్ఫ్రారెడ్ చిత్రాలను స్పష్టంగా వీక్షించవచ్చు. అంతేకాదు, ఈ పరిజ్ఞానం వల్ల ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మనం తీసుకునే ఆహారంపై ఉండే ఫంగస్, బ్యాక్టీరియాలను కూడా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే సమయంలో పొగమంచు, భారీ వర్షాల వల్ల రోడ్లపై వాహనాలు కనిపించక జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. ఇప్పటికే ఈ తరహా టెక్నాలజీతో తయారు చేసిన కళ్లద్దాలు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల వర్ణాంధత ఉన్న వారి చూపు మెరుగై అన్ని రంగులను చూడగలుగుతున్నారు. ప్రస్తుతం ఈ పరిజ్ఞానం కొంత ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ 2022 నాటికి తక్కువ ధరకే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని IBM భావిస్తోంది. నానో టెక్నాలజీ పుణ్యమా అని ప్రస్తుతం అన్ని వస్తువులు చిన్నగా మారిపోతున్నాయి. ఒకప్పుడు భారీగా ఉండే రేడియో ఇప్పుడు ట్రాన్సిస్టర్లుగా చేతిలో ఇమిడిపోతున్నాయి. ఒక పెద్ద గది అంతా ఉండే కంప్యూటర్లు ప్రస్తుతం ల్యాప్టాప్లుగా, ట్యాబ్లుగా రూపాంతరం చెందాయి.
ఈ మధ్య ఆ స్థాయి దాటిపోయి గూగుల్ గ్లాసెస్, స్మార్ట్ వాచెస్ అంటూ ఒంటికే అతుక్కుపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఇదే తరహాలో మరింతగా అందుబాటులోకి ధరించే వస్తువుల రూపంలో అందుబాటులోకొచ్చే కంప్యూటర్ల తయారీపై ఇప్పుడు విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఇదే కోవలో వైద్య రంగంలో కూడా నానో టెక్నాలజీ వినూత్న మార్పులను తీసుకువచ్చింది. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు సంబంధించి పరీక్షలను ఇంటి వద్దే నిర్వహించుకునే వెసులుబాటు కలిగింది. వీటికి మరింత ఆధునికతను జోడిస్తూ నానో పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ చిన్నపాటి చిప్లతో గతంలో కంటే మరింత నిక్కచ్చిగా వ్యాధులను నిర్ధారించే అవకాశం ఏర్పడనుంది. ఇదే జరిగితే అరచేతిలోనే వ్యాధి నిర్ధారణ కేంద్రం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇవి అందుబాటులోకి వస్తే క్యాన్సర్, పార్కిన్సన్ వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఈ టెక్నాలజీని మరింత మెరుగుపరిచే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. కన్నీరు, చెమట, రక్తం, మూత్ర నమూనాలను మరింత సమర్థవంతంగా విశ్లేషించేందుకు కంకణం కట్టుకున్నారు. ఇదే సమయంలో 2022 నాటికి నిద్రను నమోదు చేసే ట్రాకర్లు, ఫిట్నెస్ బ్యాండ్ల పనితీరులో మార్పులు రాబోతున్నాయి. వాటి నివేదిక ఆధారంగా వైద్యులు సులువుగా వ్యాధులను నిర్ధారించే అవకాశం ఏర్పడనుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని కాలుష్యం పట్టిపీడిస్తోంది. కాలుష్యభూతం అన్ని దేశాలకు ముప్పుగా మారింది. అందుకే భవిష్యత్ టెక్నాలజీ కేవలం మనిషికి వచ్చే వ్యాధుల నివారణకే కాదు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కూడా సాయపడనుంది. ఆ దిశగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. స్మార్ట్ హార్డ్వేర్ ను కృత్రిమ మేధస్సుతో జోడించి పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు కృషి జరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక తరహా సెన్సార్లను అమర్చి కాలుష్యం పరిమితి పెరిగినప్పుడు హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థకు శాస్త్రవేత్తలు రూపకల్పన చేస్తున్నారు. ఇదే జరిగితే కాలుష్య పరిమాణాన్ని అంచనా వేసేందుకు నమూనాలను ప్రత్యేకంగా ల్యాబ్లలో పరీక్షించాల్సిన అవసరం తప్పుతుంది. ప్రపంచవ్యాప్తంగా భూతాపానికి ప్రధాన కారణమైన కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వాయువుల స్థాయిని ప్రత్యేక సెన్సార్ల ద్వారా గుర్తించవచ్చు. పరిమితికి మించి వాయువులు విడుదలైతే వెంటనే సెన్సార్లు స్పందించి అప్రమత్తం చేస్తాయి. గతంలోనైతే ఏదైనా పైప్ లైన్ లో లీకేజీ ఏర్పడితే దాన్ని గుర్తించేందుకు వారాల తరబడి సమయం పట్టేది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే నిమిషాల వ్యవధిలోనే సమస్యను గుర్తించడమే కాకుండా పరిష్కారం కూడా అయిపోతుంది. ఈ తరహా పరిజ్ఞానంపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. రానున్న 5 ఏళ్లలో ఇది సాకారం కానుందని IBM సంస్థ లెక్కగడుతోంది. మానవ మేధస్సు సృష్టించిన అద్భుతాల్లో ఉపగ్రహాల ప్రయోగం ఒకటి. అంతరిక్షంలో నిర్ధారిత కక్షలో పరిభ్రమిస్తూ వాతావరణ సమాచారాన్ని, భూమికి సంబంధించిన అనేక విశ్లేషణలను అందించడంలో ఉపగ్రహాల పాత్ర ఎనలేనిది. భూమికి సంబంధించి ఖచ్చితమైన మ్యాపుల తయారీకి ఉపగ్రహాలు పంపిన ఛాయాచిత్రాలే ఆధారం. అయితే IBM అంచనా ప్రకారం రానున్న రోజుల్లో వీటి పరిధి మరింత విస్తృతం కానుంది. భూమికి సంబంధించిన సంక్లిష్ట అంశాలన్నింటినీ ఒకచోట క్రోడీకరించి సరళతరం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఉపగ్రహ పరిజ్ఞానంలో పెను మార్పులు రాబోతున్నాయి. కేవలం వాతావరణ పరిస్థితుల అంచనాకే కాకుండా మనం ఇంట్లో వాడే లైట్లు, రిఫ్రిజిరేటర్ల పనితీరును కూడా పరిశీలించే అవకాశం ఏర్పడనుంది. ఇక ఫోన్ ద్వారా వైద్య సమాచారం తెలుసుకుంటున్న ప్రస్తుత తరుణంలో భవిష్యత్ విమానాలు, బస్సులు, రైళ్లలోనే క్షణాల్లో వైద్య సమాచారం అందుతోంది. రిమోట్ మానిటరింగ్ డివైస్ ద్వారా రోగి ఆరోగ్య సమాచారం ఎప్పటికప్పుడు ఆసుపత్రికి చేరుతుంది. ఈ వివరాలను ఆధారంగా చేసుకుని వైద్యులు సలహాలు అందిస్తారు. మొత్తానికి ప్రపంచ గమనం మొదలైన నాటి నుంచి ఏ రోజు నిన్న ఉన్నట్లు నేడు లేదు. నేటిలా రేపటి రోజు ఉండడం లేదు. ఏ రోజుకారోజు సరికొత్తగా మారిపోతోంది. ఇదంతా మానవ మేధస్సు, సృజన, ఆవిష్కరణల ఫలితమే. పారిశ్రామిక విప్లవం, తదనంతర పరిణామాలు మానవ జీవితంలో పెను మార్పులను తీసుకువచ్చాయి. ఇక కంప్యూటర్ ఆవిష్కరణ తర్వాత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేకానేక అద్భుతాలను ఆవిష్కరించింది. అందుకే IBM అంచనా వేసిన పరిజ్ఞానాలు వాస్తవ రూపం దాల్చే రోజు ఎంతో దూరం లేదు.
భూమిపై నివసించడానికి అవకాశం లేకపోతే వేరే గ్రహం మీదకు వెళ్లాల్సిందే. అంత దూరం వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి ప్రయత్నాలు ఇంకా వాస్తవ రూపం దాల్చలేదు కూడా. అయితే భూమి మీద బోలెడు జాగా ఉండగా ఇంకా వేరే చోట ఎందుకు వెళ్లాలనుకున్నారు ఫ్రెంచ్ పాలినీసియా దేశస్థులు? నివసించేందుకు అనువుగా భూమి లేకపోతే ఏం, నీళ్లున్నాయిగా, వాటి మీదే నివాసం ఏర్పాటు చేసుకుందామనుకున్న ఆలోచన వచ్చిందే తడవుగా సముద్రాలపై తేలియాడే నగరాలు నిర్మించాలనుకున్న ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రణాళికకు అక్కడి ప్రభుత్వం కూడా సరేనంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అతి త్వరలో తేలియాడే నగరాలు మన కళ్ల ముందు సాక్షాత్కరించనున్నాయి. ఈ నగరాల నిర్మాణాలకు సంబంధించిన నమూనాలు ఇటీవలే వెలుగు చూశాయి. భూగోళంపై రాన్రాను మనిషి మనుగడ కష్టతరంగా మారింది. పర్యావరణంలో విపరీతమైన మార్పులు అటు హిమఖండాలను కరిగించేస్తుంటే వాటి కారణంగా సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. సముద్ర మట్టాలు పెరిగిపోవటం అంటే వాటికి దగ్గరలో ఉన్న చిన్న ద్వీపాలు మునగటం ఖాయం. ఈ విపత్తు నుంచి కాపాడుకోవాలంటే భూతాపం పెరగకుండా చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భూతాపాన్ని తగ్గించేందుకు తీసుకోవలసిన చర్యలపై అన్ని దేశాలు దృష్టి సారించినప్పటికీ ఈలోపే ప్రమాదమంచుకు చేరుకుంటున్నాయి కొన్ని ప్రదేశాలు. అందులో ఒకటి ఫ్రెంచ్ పాలినేషియా దేశం. దాదాపు 100 దీవుల సమాహారంగా ఉన్న ఈ దేశానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో దాదాపు 2000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. జనాభా 2.5 లక్షలుంటుంది. ఆస్ట్రల్, గాంబియర్, మార్కెస్, సొసైటీ, టుమాటు, ఆర్కిపెలాగోస్ వంటి 5 ద్వీప సమూహాలతో కూడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ద్వీపాలలో 3/2 వంతులు మునిగిపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన కొందరు ఏకంగా నీటిపై తేలియాడే నగరాలను నిర్మించాలన్న ఆలోచనకు వచ్చారు. ఒకవేళ ప్రమాదం ముంచుకొస్తే తమ దేశ ప్రజలను ఆ నగరాలకు తరలించవచ్చనేది పాలినేషియా ప్రభుత్వ యోచన. భవిష్యత్తు నివాసాలకు ప్రతిరూపంగా నిలుస్తున్న తేలియాడే నగరాలకు సంబంధించి దాదాపు ప్రణాళికలు సిద్ధమైపోయాయి. ప్రస్తుతం ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే ప్రపంచంలో తొలి తేలియాడే నగరంగా అవతరించనుంది. తేలియాడే నగర నిర్మాణం కోసం గతవారమే ఫ్రెంచ్ పాలినేషియా ప్రభుత్వం శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం తేలియాడే నగర నిర్మాణం 2019 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమే. ఇందుకు సంబంధించి నిర్మాణ బాధ్యతలు తీసుకున్న సిస్టీడింగ్ సంస్థ గత 5 ఏళ్ల నుంచి రకరకాల నమూనాలు రూపొందిస్తోంది. ఇప్పుడు వాటిలో ఓ నమూనాకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగేట్టు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది నగర నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లు పూర్తయి వచ్చే ఏడాదిలో ముసాయిదా రూపంలో ముందుకొస్తే ఏడాది చివర్లో ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతానికి ఫ్రెంచ్ పాలినేషియాకు చెందిన జలాల్లో ఓ నగరాన్ని నిర్మించే అవకాశం ఉంది. నగర నిర్మాణం అంటే కేవలం నివాసయోగ్యమే కాదు, సాంకేతిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. అక్కడికక్కడే పంటలు పండించుకోవడానికి, విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. నాచు మొక్కల పెంపకం ద్వారా అటు చేపల్ని, ఇటు ఇంధనాన్ని తయారు చేసుకుంటుంది ఈ నగరం. ఫ్రెంచ్ పాలినేషియాలో తాహితీ ద్వీపంలో జనాభా ఎక్కువగా ఉంది. మరికొన్ని దశాబ్దాల్లో వీరిని అక్కడి నుంచి తరలించాల్సి రావచ్చు. వీరిని తరలించడం ఒకెత్తైతే అక్కడ నివసించేందుకు అనువుగా ఏర్పాట్లు చేయడం మరో ఎత్తు. అలాగే తేలియాడే నగరాలు పర్యాటక పరంగానూ కొత్త అనుభూతిని మిగులుస్తాయని అంటున్నారు. అంటే అక్కడ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. ఈ నగరాల నిర్మాణాన్ని సరికొత్త పరిశ్రమగా రూపొందిస్తామని చెబుతోంది సిస్టీడింగ్స్ సంస్థ. కేవలం ముంపు బాధితులకు మాత్రమే కాకుండా తమ దేశంలో నివసించలేక ఇతర దేశాల్లో ఆశ్రయం పొందలేని వారికి ఈ నగరాలు అనుకూలంగా ఉంటాయని చెబుతోంది ఈ సంస్థ. ఫ్రెంచ్ పాలినేషియా జలాలు ప్రశాంతంగా ఎలాంటి అలజడి లేకుండా ఉంటాయి. శాశ్వత నిర్మాణాల కోసం ఇదే అనువైన ప్రాంతంగా భావిస్తున్నారు. ముందుగా వచ్చిన వారి కోసం కొద్ది మొత్తంలో బస ఏర్పాటు చేసి ఆ ఏర్పాట్లు విజయవంతమైతే రానున్న రోజుల్లో వందలు, వేల సంఖ్యలో నిర్మాణాలు చేపట్టనుంది సిస్టీడింగ్స్ సంస్థ. ప్రస్తుతానికైతే తేలియాడే నగరాల నిర్మాణాల్లో ముందడుగు పడినట్టే. నిర్మాణం వరకు సరేగాని భవిష్యత్తులో తలెత్తే ప్రతికూలతల సంగతేంటన్న స్థానికుల ప్రశ్నలకు తమ వద్ద సమాధానాలున్నాయంటోంది నిర్మాణ సంస్థ. పర్యావరణానికి ఏమాత్రం హాని జరగని రీతిలో వ్యర్థాల రీసైక్లింగ్ కూడా జరుగుతుందని చెబుతోంది. చిన్న చిన్న ద్వీపాల మధ్య ఏర్పాటు చేయడం ద్వారా సముద్రపు విపరీత వాతావరణంతో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. భూమి మీద 70% ప్రాంతాన్ని ఆవరించిన సముద్రాలపై తేలియాడే నగరాలను నిర్మించాలనే ఆలోచన మంచిదే కాని ఇవి వాస్తవ రూపం దాల్చినప్పుడే భవిష్యత్తు తరాలకు సరికొత్త ఆవాసయోగ్య మార్గాన్ని చూపించినట్టవుతుంది. హోటళ్ల రూపంలో వచ్చాయి కానీ ఇవి శాశ్వత నిర్మాణాలు కావు. మనుషులు నివసించేందుకు అనువుగా రూపొందే నగరాల ఆలోచన పూర్తి స్థాయిలో విజయవంతమైతే మనుషులు నివసించేందుకు వేరే గ్రహాలు వెతుక్కోవలసిన అవసరం ఉండదు. ప్రకృతిపరమైన విపత్తులను మానవ మాత్రులు అడ్డుకోగలరా అంటే కాదని సమాధానం వస్తుంది. నిజానికి ప్రకృతి విపత్తుల వెనక ఉన్నది కూడా మానవాళ్లే. పర్యావరణ సమతుల్యతను పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరించడం వల్లే ఊహించని రీతిలో వాతావరణంలో మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు తలెత్తుతుంటాయి. విపత్తులు సంభవించినప్పుడు వాటి వల్ల జరిగే నష్టాన్ని అంచనా వేసి నియంత్రించే అవకాశం ఉంటుంది. కానీ విపత్తు విరుచుకుపడకుండా ఆపడం సాధ్యమా అంటే అవుననే అంటున్నారు. సునామీ లాంటి ఉపద్రవాలను ముందుగానే గుర్తించగలిగినప్పుడు వాటి తీవ్రతను తగ్గించే అవకాశం ఉందంటున్నారు ఇంగ్లాండ్కు చెందిన పరిశోధకులు. వీటి పరిశోధనలు పూర్తి స్థాయిలో ఫలితాలిస్తే సునామీ ఉత్పాతం వల్ల తలెత్తే విపరీత పరిణామాల నుంచి మానవాళికి కొంతమేర ఉపశమనం లభించినట్లే. ప్రకృతి పరంగా తలెత్తే విపత్తులను ఆపడం ఎవరితరం? సునామీ లాంటి ఉపద్రవాలు ముంచుకొస్తే వాటి వల్ల జరిగే ప్రమాదాలను ఊహించి బాధపడడం తప్ప చేసేదేమీ ఉండదు.
కాకపోతే ముందు జాగ్రత్తతో చాలా వరకు నష్టాన్ని తగ్గించే అవకాశాలున్నాయి. ఎంత చేసినా గానీ ఉపద్రవాన్ని అడ్డుకోలేని అసక్తత మనది. వాటంతట అవే దిశను మార్చుకొని నెమ్మదించడం వంటివి జరిగితే తప్ప ప్రళయ భీకరంగా విరుచుకుపడే రాకాసి అలలను ఆపే దమ్మెవరికుంటుంది? నిజమే, సునామీకి కారణమయ్యే అలలు ఉవ్వెత్తున లేచి కింద పడేసరికే ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోతాయి. ఇక అలాంటి సమయంలో వాటిని ఆపే ఆలోచన వస్తుందా? అయితే విరుచుకుపడే లోపలే ఆ అలలను నిలువరించగలిగితే, వాటి వేగాన్ని తగ్గించగలిగితే, ప్రచండ వేగంతో తీరానికి తరలివచ్చే వాటి ఉధృతిని నియంత్రించగలిగితే ఎలా ఉంటుంది? అలా చేయవచ్చా? చేసే అవకాశముందా? అంటే అందుకు సమాధానాలు సానుకూలంగానే వస్తున్నాయి. ఉధృతంగా విరుచుకుపడే సునామీ అలలను అవి పయనించే మార్గంలోనే నియంత్రించే అవకాశముందంటున్నారు పరిశోధకులు. ఇందుకోసం సముద్రపు లోతుల్లో ధ్వని తరంగాల ఒత్తిడి ద్వారా సునామీకి కారణమయ్యే అలలను అడ్డుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు. ధ్వని తరంగాల ఒత్తిడితో రాకాసి అలల శక్తిని తగ్గించడం వల్ల వాటి విస్తరణతో పాటు ఎత్తు, వేగాన్ని నేలపై విరుచుకుపడేలోపే నియంత్రించవచ్చని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సునామీ అలలను నియంత్రించేందుకు ఇంతకన్నా మెరుగైన పద్ధతి ఉంటుందని తాము భావించడం లేదని అంటున్నారు పరిశోధకులు. ఇంగ్లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త చెప్పేదాని ప్రకారం అకౌస్టిక్ గ్రావిటీ వేవ్స్ అంటే గురుత్వాకర్షణ ధ్వని తరంగాలతో సునామీ అలలను నియంత్రించే అవకాశం ఉంది. ఈ తరంగాలు సముద్రపు లోతుల్లో సహజంగా ఉంటాయి. ఇవి ధ్వని వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. వీటిని నియంత్రించగలిగితే సునామీ ప్రమాదాన్ని దాదాపుగా అడ్డుకున్నట్లేనని చెబుతున్నారు పరిశోధకులు. ఇప్పటి వరకు సునామీ ఉధృతిని తగ్గించడంపైనే దృష్టి సారించారు గాని గురుత్వాకర్షక ధ్వని తరంగాల గురించి ఆలోచించలేదు. ప్రస్తుతం ఈ దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. గురుత్వాకర్షక ధ్వని తరంగాలు సముద్రం లోపల వందల కిలోమీటర్ల మేర విస్తరించి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంటాయి. ఈ ధ్వని తరంగాలే సునామీకి కూడా ముందస్తు హెచ్చరికలుగా పనిచేస్తాయని చెబుతున్నారు పరిశోధకులు. రాకాసి అలలకు ముందుగా ఇవే వస్తుండడం వల్ల సునామీని గుర్తించే అవకాశాలుంటాయి. ఈ ధ్వని తరంగాలకు ఉన్న శక్తితో సునామీకి కారణమయ్యే రాకాసి అలలను నిర్వీర్యం చేసే అవకాశముందని చెబుతున్నారు పరిశోధకులు. అంటే ఇవి భూమిని తాకకముందే వాటిలో అధిక భాగం శక్తిని ఉపయోగించుకుంటాయి. అయితే ఈ ప్రక్రియ విజయవంతం కావడమన్నది నీటిలో గురుత్వాకర్షక ధ్వని తరంగాల శక్తిని ఎంతమేర ఉపయోగించుకున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. రాకాసి అలలను సముద్రం లోపల ఉండే ధ్వని తరంగాలతో నియంత్రించవచ్చని భావిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. మరి ఈ ధ్వని తరంగాలను ఎలా ఉపయోగించుకోవాలి, వాటిని మనకు అనుగుణంగా ఎలా మలుచుకోవాలన్నదే ప్రస్తుతం పరిశోధకుల ముందు ఉన్న ప్రశ్నలు. ఏది ఏమైనప్పటికీ సునామీని నియంత్రించేందుకు గురుత్వాకర్షక ధ్వని తరంగాలను ఉపయోగించడం కొంచెం కష్టసాధ్యమైన పనే అయినా ఇందులో గనక విజయం సాధిస్తే సునామీ ఉత్పాతాల కారణంగా భారీ ఎత్తున జరిగే ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించవచ్చు. అయితే మరికొందరి వాదన ప్రకారం సముద్రం లోపల ధ్వని తరంగాల గమనాన్ని మన అధీనంలోకి తీసుకురావడం కూడా ప్రకృతితో చెలగాటమాడినట్లవుతుందని అంటున్నారు. ప్రకృతిపరంగా జరిగే సహజ పరిణామాలను నియంత్రించేందుకు ప్రయత్నించడం మరో వైపరీత్యానికి తావిచ్చినట్లవుతుందని అంటున్నవారు లేకపోలేదు. సునామీ హెచ్చరికల కేంద్రాలు ఉన్నట్లే అతి త్వరలో తీర ప్రాంతాల్లో సునామీ నియంత్రణ కేంద్రాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందుకు కొంత సమయం పట్టవచ్చు. అయితే పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు పరిశోధకులు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.